ఇది ఎలాంటిది అని అంటే వాడెవడో చేయి చూపించుకున్నాడట. 30 సంవత్సరాల పాటు బాగా కష్టాలు పడతారండి. ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుంది, వెళ్ళిపోండి. అలా అలవాటు అయిపోయింది నాకు. సో అయినా తప్పదు. షష్ఠి పూర్తి ఈ రోజున నేను ఎక్కువసేపు బోర్ కొట్టను, మీకు వీలైన తొందరగా ఫినిష్ చేస్తాను. షష్ఠి పూర్తి అనే ఒక టైటిల్తో, ఒక కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అందరూ యాక్టర్లకి లేని ఏకైక అదృష్టం నా ఒక్కడికే ఉందా, ఇది అందరికీ ఉంటుందా ఏంటి అనంటే, వయసుకి తగినట్టుగా వేషాలు. ఏమండి, ఇప్పుడు నేను నిజ జీవితంలో 60 ఏళ్ళు అయినప్పుడు మా పిల్లల నుంచి తప్పించుకున్నా. ఎవడ షష్ఠి పూర్తి అంటాడో పెళ్లి చేస్తారేమో నాకు అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాయి. సినిమాలో తప్పలా, చచ్చినట్టు షష్ఠి పూర్తి నాకే షష్ఠి పూర్తి. ఒక పుడితే పూర్తిగా కొట్టండి, లేకపోతే కొట్టకండి. నాకు ఆ అదృష్టం నటుడిగా నాకు కలగడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తే, ఈ సినిమా మిగతా విషయాలన్నీ అందరూ చెప్పారు. ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నీ బాగా చెప్పారు. ఈ రోజున రిలీజ్కు ముందు ఒక స్పెషల్ ఫంక్షన్, ట్రైలర్ రిలీజు అనేది మెయిన్. థియేటర్లకు వెళ్ళేది ఫస్ట్ అదే. ఆ ట్రైలర్ రిలీజ్ పెట్టుకుందాము అన్నప్పుడు నన్ను అడిగితే నేను అన్నాను, ఫస్ట్ ఇద్దరికే చెప్పాలి, ఫస్ట్ ఈ ఫంక్షను అమరావతిలో పెడతాం అన్నా. షాక్ అవ్వకండి, అమరావతిలో నిజంగా ట్రై చేసాం. అక్కడ ఏంటంటే ఈ మాత్రం థియేటర్ ఇంకా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రెడీగా అనుకుని, అయినా మన ఊళ్ళోనే చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఐఎమ్ లోకల్ మ్యాన్. ఇక లోకల్కి వచ్చేటప్పటికి మన ఊళ్ళో మనం చేసుకునేటప్పుడు నాకు 100% అవసరమైంది. ఈవేళ వాళ్ళిద్దరూ వచ్చి ఈ ఫంక్షన్ హైలైట్ చేసింది. నేను చాలా గర్వపడుతున్నాను. నా తమ్ముళ్ళని చెప్పడం కాదు, వాళ్ళు గద్దె రామ్మోహన్ కానీ, మా బోడే ప్రసాద్ కానీ, వాళ్ళిద్దరూ వచ్చి వాళ్ళ ఎంత సరదాగా మనతో పాటు కలిసిపోయి ఎంత చక్కగా, నిజంగానే పివి నరసింహారావు దగ్గర నుంచి అందరినీ గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా రాజకీయం మర్చిపోయి నా దగ్గర సరదాగా ఉండేవాళ్ళు. ఇంతే, మేము ఫ్యామిలీలో కూడా ఇంతే. మేము కలుసుకున్నా కూడా ఇప్పుడు రాజకీయం కాదు, హ్యూమానిటీ ఎక్కువగా ప్రజ్వరిల్లుతూ ఉండేది మా మధ్యలో. అంత అద్భుతమైన మనుషులు వాళ్ళిద్దరూ రావడానికి ఇవాళ వచ్చినందుకు, ఈ ఫంక్షన్ ఇంత హైలైట్ చేసినందుకు వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు, థ్యాంక్స్. నేను చెప్పకూడదు, నాకంటే చిన్నాడు నా తమ్ముడు, అయినా కూడా థ్యాంక్స్ చెప్తూ, షష్ఠి పూర్తి ఎందుకు చూడాలి, షష్ఠి పూర్తి అనేది ఎందుకు సినిమా, మీ అందరి ముందు నటుడిగా నేను 48 సంవత్సరాల నుంచి సినిమాలో పనిచేస్తున్న నేను, తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి మన యొక్క వాల్యూస్ని తెలియజేసే సినిమాలని అనేకం చేసే అదృష్టాన్ని భగవంతుడు నాకు ఇస్తే, ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనం ఏమండి పాట అంటే పెళ్ళికి పాట ఉందండి, చావుకి పాట ఉందండి, మీకు షష్ఠి పూర్తికి లేదు అంటే తగ్గించేశారు. షష్ఠి పూర్తి పాట ఎవరు చేశారు? ఇళయరాజా గారు చేశాడు. ఎక్కడ ఇళయరాజా అండి, ఎక్కడ ప్రేమించి పెళ్ళాడు దగ్గర నుంచి, లేడీ స్టైల్ దగ్గర నుంచి ఇళయరాజా అండి, మామూలు ఇళయరాజా కాదు. అందులో ఇవాళ ఇక్కడ మా పవన్కి ఎంత టేస్ట్ ఉంది అని అంటే కనుక, ఒక పాటని కీరవాణి గారితో రాయించాడు. ఆ కీరవాణి గారు ఎంత ఎక్సైట్ రాశాడు అంటే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఆ సినిమాలో ఇది చూస్తే, ఆ మాటలు చూస్తే ఎవరికైనా కళ్ళ ముండేళ్ళు వచ్చేస్తాయి. అలా రాసి పారేశారు. ఓరి ఏంటి కీరవాణి గారి దగ్గర ఎంత రచయిత ఉన్నాడని. పైగా ఇక్కడ చూడండి, అసలు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే, కీరవాణి గారిని పట్టుకొచ్చింది ఎవడంటే చైతన్య ప్రసాద్ అని. ఈ చైతన్య ప్రసాద్ గురించి మీకు నేను చెప్పక్కర్లా. ఎందుకు అని అంటే, ఇవాళ ఎవరు వివిఐపి అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర విఐపీలు ఎవరు చచ్చిపోయినా సరే ఇతని పాటేనే. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిరాత అని రాశాడు. అలా కనపడలేండి, కానీ ఇతను ముసలాడు. ఆల్రెడీ ఇందాక ఒప్పుకున్నాడు, నువ్వు ముసలాడివి, మర్యాదగా ఒప్పుకో అంటే. ఆ మాటలో ఏం మెచ్యూరిటీ అని. అలా రాసిన చైతన్య
ఒక్కొక్కరిని తని తీసుకొచ్చి ఇళయరాజా గారి దగ్గరికి ఇందాక అంత సోది చెప్పావు, అసలు విషయం చెప్పలేను. కీరవాణి గారిని ఇళయరాజా దగ్గర తీసుకెళ్ళింది ఇతను. అలా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్స్ అని. అంటే నా చుట్టూ అలాంటి క్యారెక్టర్ ఉన్న మహానుభావులు నా చుట్టూ ఉండటం నా అదృష్టంగా భావిస్తూ, ఈవేళ ఇంకెక్కువ మాట్లాడకుండా షష్ఠి పూర్తి మెయిన్గా నాకు తెలిసి మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన ఇద్దరు శాసనసభ్యులు చెప్పారు ఇందాక, మన తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాల గురించి, మన ఇళ్ల గురించి. మన ఇళ్లల్లో ఉన్న సంస్కృతిలో ఏ కన్న తల్లిదండ్రులకైనా సరే తను కన్న బిడ్డలు, ఆ కొడుకులు కానీ కూతురు కానీ, కన్న బిడ్డలు ఎవరో చూడలేనిది ఏంటయ్యా అంటే తల్లిదండ్రుల పెళ్ళి. అలాంటిది ఆ కన్న బిడ్డలు చూడగలిగిన పెళ్ళి ఏదైనా ఉంటే అదే షష్ఠి పూర్తి, అదే ఈ కథ. అంత అందమైన కథ తీసుకుని దానికి కావలసిన పూర్తి హంగులతో ఈ రోజున మనం మీరందరూ మరొక్కసారి మన రాజేంద్ర ప్రసాద్, మన అర్చన మీరు మీకు ఒక విషయం చెప్తే మీరు సరదాగా చెప్తున్నాను. లేడీస్ టైలర్ సినిమాలో యాక్ట్ చేశానండి ఈ అమ్మాయితోటి. ఈ పిల్లతోటి, ఈ నల్ల పిల్లతోటి లేడీస్ టైలర్ సినిమాలో యాక్ట్ చేశారు. పొర్రపాటిది తడబాటిది గుంజిలే తీసేయన, ఇలా యాక్ట్ చేశాను కదా. మీరు నమ్మి తీరాలి. ఈ సినిమా షూటింగ్ వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? 25 అంతకంటే ఎక్కువైంది. నిప్పచ్చమామ 30 సంవత్సరాల నుంచి ఈ మధ్యలో ఇప్పుడు కనపడలేదండి ఈ అమ్మాయి. మళ్ళీ మధ్యలో నేషనల్ అవార్డు తీసుకుంది, పెద్ద ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకుంది, అన్నీ చేస్తుంది. కానీ మధ్యలో ఎప్పుడు కలుసుకోలేదు మేము, మీరు నమ్మి తీరాలి. కానీ పవన్ కానీ మా అబ్బాయి రూపేష్ కానీ వాళ్ళు లేదు. ఈ కాంబినేషన్ మనం ఆ నలుగురిలో ఆమెని తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది అప్పుడు. అలాగే ఈ రోజున ఈ సినిమాలో ఒక భార్యాభర్తలుగా ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాండింగ్ ఉంది అనే నమ్మకం మీకు కలగాలి అని అంటే ఎలాంటి ఆర్టిస్టులు అయితే బాగుంటుందని అర్చనని తీసుకోవడం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నిజంగా ఇన్ని సంవత్సరాల మధ్యలో ఎప్పుడు చూడలేదు కూడా నేను, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుని తనతో యాక్ట్ చేయటం నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ టు బి ఏ కో యాక్టర్ అర్చన. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో అంటే ఆ పాత్రలు మీకు కనపడాలి, రేపు క్యారెక్టర్లు కనపడాలి, మేం కాదు. ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ నలుగురు సినిమాలో రఘురామ్ ఎవడండి, ప్రసాద్ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా వాడే కనిపించాలి. అలా ఎన్ని ఎందుకు చెప్పొచ్చాను నేను అంటే కనుక షష్ఠి పూర్తి అనే ఒక కమిటెడ్, అందరూ చెప్తున్నది అది, ఒక కమిటెడ్ మన ఇళ్లల్లో ఉన్నటువంటి, అంటే ఒక కన్న పిల్లలు, కన్న సొంత కొడుకులు కూతురు వాళ్ళు తల్లిదండ్రులు పెళ్లి చూడాలి అంటే అది కేవలం షష్ఠి పూర్తి మాత్రమే అనే విషయాన్ని ఈ సినిమా చూశాక వాళ్ళు ఆనందిస్తారు. కన్న పిల్లలందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులందరికీ కన్న పిల్లలు ఉన్నారు. అట్లాగే రేపు పెళ్ళి కాబోయే వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవుతారు, అయిన వాళ్ళు తల్లిదండ్రులుగా ఉన్నారు. కాబట్టి ఇది మన అందరికీ సంబంధించిన అద్భుతమైన కథ అని మరొక్కసారి మనవి చేస్తూ, ఈ అద్భుతమైన మా ఊళ్ళో విజయవాడలో, బెజవాడలో ఎవరన్నా విజయవాడ అంటే మీ దేవుడు అని అడుగుతారు, బెజవాడ అంటే మా ఊరా అని అడుగుతారు. అట్లా సో బెజవాడ అంటే మన ఊరాడు అని అర్థం. ఏమన్నా ధనంజయ్ గారు కరెక్టేనా? కరెక్ట్, ఒప్పుకున్నారు ఆయన. ధనంజయ్ గారని అమరావతిని కడుతున్న మెయిన్ పిల్లర్స్లో ఒక అతను, నాకు సోదరు లాంటి వారు. వారు అవ్వడం కూడా ఇలా ఇవాళ నా ఫ్యామిలీ అందరూ ఉన్నారు ఇక్కడ. చాలా చాలా సంతోషం. షష్ఠి పూర్తి సినిమా 30వ తారీఖున థియేటర్లో, ఇవాళ అది కూడా చెప్పారు మా వాళ్ళు, ఏంటి ఏమైపోతుందో ఇప్పుడు థియేటర్లన్నీ మూసేస్తున్నారంట అంటే, గాడిది గుడ్లే అని సాయంత్రం ఫంక్షన్ వచ్చే లోపల మధ్యాహ్నమే తీసేది. లేదు థియేటర్లు మోయటం లేదు, ఏమీ లేదని అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. సో ఈవేళ చిన్న విషయం గుర్తు చేస్తాను మీకు. 9వ ఏట అమ్మ చనిపోతే నేను ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్కి వెళ్తున్నానంటే మా మేనమామ సూరపనేని సుబ్బారావు గారని, మా అమ్మ ఏకైక తమ్ముడు, ఆయన నన్ను ఇటు చచ్చిపోయేలా ఉన్నాడు అనుకుని నన్ను ఎత్తుకుని అమ్మవారు దుర్గగుడికి తీసుకెళ్ళి, అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి, ఒరేయ్
ఇంకా మీ అమ్మ మీ ఇంట్లో ఉండదురా, ఇప్పుడు మీ అమ్మ అందరికీ అమ్మ అయిపోయింది, ఇదిగో ఇక్కడికి వచ్చేసింది అని దుర్గ గుడికి తీసుకెళ్ళి ఆ దుర్గా అమ్మవారిని చూపించి మా అమ్మగా చెప్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మ ఆవిడే అని నమ్ముతూ, నాకు ఏదైనా కష్టం వచ్చిన ఆవిడతో చెప్పుకుంటూ ఈ రోజు వరకు కూడా అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అట్లాగే ఇవాళ మేమందరం కూడా అందరం అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. ఇవాళ మీ అందరినీ కలవటం, ఇంటికి వచ్చిన నాకే ఉంటుంది, ఇంట్లో మనిషినే నేను. మీ అందరికీ 30వ తారీఖున రూపేష్ నిజంగా ఆకాంక్ష కానీ వాళ్ళు యాక్టర్స్ లాగా చేయలేవు, పిల్లల్లాగానే చేశారు మా దగ్గర. సో బిహేవియర్, ఒక క్యారెక్టర్స్ మధ్యలో బాండింగ్ ఎప్పుడు వస్తుంది అని అంటే అలా బిహేవ్ చేస్తే వస్తుంది అనేది మీ అందరికీ ప్రొఫెషనల్లో ఉంటే తెలుస్తుంది. మీకు ప్రొఫెషనల్ సీక్రెట్ ఏంటయ్యా అని అంటే కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేయటం అంటారు. అదే మా పిల్ల చెప్పిందే, మీరు యాక్టెడ్ అండి, ఇతను జీవిస్తాడు అన్నట్టు, జీవించాలి. థ్యాంక్ యూ సో మచ్ అని మరొకసారి మీ అందరికీ కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రెస్ వారందరికీ కూడా ఇది వీలైతే అమరావతి అనే రాయండి, అమరావతిలో జరిగింది ఫంక్షన్ అనే రాయండి. సరదా చెప్పాను. ఏది ఏమైనా ఇవాళ షష్ఠిపూర్తి అనే మన సంస్కృతి సంప్రదాయాల సినిమా ఇవాళ బెజవాడలో నా ఇంట్లో జరగటం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ, తప్పకుండా ఈ సినిమా చూడండి. ఇంకా అసలు విషయం ఇంతమంది మాట్లాడారు కానీ అసలు విషయం చెప్పాలి అంతే. ఎప్పుడో ఒక కమెడియన్ కానీ తీసుకురాలా, అందరి తరఫున నేనే అని. సో ఇందులో కావాల్సినంత అల్లరుంది, గోలుంది, ఫైట్లు మీరు చూశారు. హోమ్లీ అండ్ పరిపూర్ణమైనటువంటి సినిమా షష్ఠిపూర్తి అని 30వ తారీఖుని అందరూ చూసి ఆ సినిమాని ఎంకరేజ్ చేయాలని, మన సంస్కృతి సంప్రదాయాలని మళ్ళీ ఒక ప్రపంచానికి చాటాలని మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.